నమస్తే ఫ్రెండ్స్, యాప్ట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఆర్ఆర్బి ఏఎల్పి మరియు టెక్నీషియన్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మ్యాథ్స్ 60 డేస్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తక్కువ టైంలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, ఆప్షన్స్ ద్వారా మనం ఎలా సాల్వ్ చేయాలి, షార్ట్ ట్రిక్స్ అప్లై చేసి మన ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి. ఈ సిరీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు ద పాయింట్ ఏఎల్పి టెక్నీషియన్లో అడిగిన అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ప్రతి క్వశ్చన్ నేను తక్కువ టైంలో ఎలా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎగ్జామ్కి ముందు కంపల్సరీగా ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్ అనేది చూడండి. మీకు ఎవ్రీడే ఈవినింగ్ 9:30కి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఎక్సెప్ట్ సండే. అలాగే ఈ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ నాకు మ్యాథ్స్ కంప్లీట్ సిరీస్ కావాలి అనుకునే వాళ్ళైతే మాత్రం ఫ్రీ రైల్వే బ్యాచ్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఇందులో మీకు డీటెయిల్గా అన్ని ఎగ్జామ్స్ యూజ్ అయ్యే విధంగా ఫ్రీ రైల్వే బ్యాచ్ ఫర్ ఆల్ ద ఎగ్జామినేషన్, ఏఎల్పి, ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ టెక్నీషియన్స్, ఇది అన్ని సిరీస్కి యూజ్ అయ్యే విధంగా అన్ని మోడల్స్ కవర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సిరీస్ అనేది మీకు ప్లేలిస్ట్లో ఆర్ఆర్బి మ్యాథ్స్ అనే ప్లేలిస్ట్ పేరు ఉంటుంది. అన్ని వీడియోస్ ఇందులో ఉంటాయన్నమాట. మీరు చాప్టర్ వైజ్గా ఈ వీడియోస్ మీరు చూడవచ్చు. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మీకు వెంటనే మనం ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ప్రీవియస్ క్లాస్లో పర్సంటేజ్ మీద కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్పాను, ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట. పర్సంటేజ్లో ఆ నెంబర్ ఎంతో మనకు తెలియకపోతే ఎంత అనుకుంటారు? ఒరిజినల్గా ఇనీషియల్గా ఎంత అనుకుంటారు? 100% అనుకుంటారు. ఒక నెంబర్ అనేది 10% ఇంక్రీజ్ అయితే ఇట్ బికమ్స్ హౌ మచ్? 110%. అలాగే ఒరిజినల్ నెంబర్ ఎంత? 100%. ఒకవేళ 10% డిక్రీజ్ అయితే ఎంత అవుతుంది? 90% అవుతుంది. అంటే ఇంక్రీజ్ అయితేనేమో 100%కి యాడ్ చేయాలి, అండ్ డిక్రీజ్ అయితేనేమో 100%లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఒకవేళ 20% డిక్రీజ్ అయితే ఎంత అవుతుంది? 80% అవుతుంది. 30% ఇంక్రీజ్ అంటే ఎంత అవుతుంది? 130% అవుతుంది. ఇది జనరల్ బేసిక్ పాయింట్ అనమాట. అలాగే మనం కొన్ని క్వశ్చన్స్ ఫ్రాక్షన్ బేస్ మీద చేయాల్సి వస్తుంది. 25% అనేది ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుంది? ఒరిజినల్ నెంబర్ ఎంత? 100. 25% ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుంది? 125% అవుతుంది. మీరు రేషియోలో కన్వర్ట్ చేస్తే 25 4 టైమ్స్ పోతుంది, 25 5 టైమ్స్ పోతుంది. రేషియో ఎంత? 4:5. ఇలా కాకుండా మీరు డైరెక్ట్ ఇంక వేలో చేయాలంటే 25% పర్సంటేజ్ అంటే బై 100 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/4. ఇంక్రీజ్ కావాలంటే ఏం చేయాలి? ప్లస్ యూజ్ చేయాలి. డిక్రీజ్ అంటే మైనస్ యూజ్ చేయాలి. సో ఒరిజినల్ నెంబర్కి న్యూ నెంబర్కి రేషియో కావాలి. ఒరిజినల్ నెంబర్ ఎంతో మనకు తెలియదు కాబట్టి డినామినేటర్లో ఏదైతే ఉందో అది తీసుకోవాలి. ఎంత అవుతుంది? 4. 4 + 1 ఎంత? 5 అవుతుంది. 10% ఎలా రాయొచ్చు? 10/100. 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఫ్రాక్షన్ ఎంత? 1/10. డిక్రీజ్ అయింది, మైనస్ చేయండి. ఒరిజినల్ నెంబర్ ఎంత? డినామినేటర్ వాల్యూ ఏదైతే ఉందో అది 10:10 - 1 ఎంత? 9. అలాగే 25% అంటే ఏం చేస్తాం మనం? 25/100, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/4. ఇక్కడ 25% డిక్రీజ్ అయింది అనుకోండి, డిక్రీజ్ కాబట్టి మైనస్. ఒరిజినల్ నెంబర్ ఎంత? 4. న్యూ నెంబర్ ఎంత అవుతుంది? 4 - 1 ఎంత? 3. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంక్రీజ్ అంటే 100కి యాడ్ చేయాలి, డిక్రీజ్ అంటే 100లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, 26% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 65, వాట్ ఈజ్ ద నెంబర్ అన్నాడు. 26% వాల్యూ ఇచ్చాడు. 26% వాల్యూ ఎంత? 65. ఏ నెంబర్ అంటే మనకు తెలియదు కాబట్టి ఎంత అనుకుంటారు? 100% వాల్యూ అనేది ఎంత అవుతుంది? 13 2 13 5 2 100 ఎన్నిసార్లు పోతుంది? 50 టైమ్స్. మీరు క్రాస్గా మల్టిప్లై చేస్తే 50 × 5, 55 ఎంత అవుతుంది? 250. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 84% ఈజ్ 105, ద నెంబర్ ఈజ్. చూడండి, ఒకే మోడల్ మీద క్వశ్చన్స్ ఎగ్జామ్కి ముందు మీరు చేయగలిగితే ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా మీరు ఆలోచించకుండా తక్కువ టైంలో క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు.
84% వాల్యూ ఇచ్చాడు. ఎంత? 105. అయితే 100% వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 4తో క్యాన్సిలేషన్ చేయండి. 4 2 8, 4 1 4, అలాగే 4 25 సార్లు పోతుంది. ఇక్కడ చూడండి 21తో క్యాన్సిలేషన్ చేయాలి. ఇక యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. ఇటువైపు ఎంత ఉంది? 5 ఉంది. 1ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 5 వస్తుంది? 5 కదా. అంటే ఎగ్జాక్ట్గా ఎన్ని సార్లు పోతుంది? 5 టైమ్స్ పోతుంది. కావాలంటే చెక్ చేయండి. 21 × 5, 5 1 = 5, 5 2 = 10, ఎగ్జాక్ట్గా 5 టైమ్స్. క్రాస్గా మల్టిప్లై చేస్తే 25 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 125. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 72% ఆఫ్ నెంబర్ ఈజ్ 90. వాట్ ఈజ్ ద నెంబర్? ఇక్కడ మనకి ఎంత వాల్యూ ఇచ్చాడు? 72% వాల్యూ ఎంత? 90 అంట. ఏ నెంబర్ అంటే 100% వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలి. 18 4 72, 18 5 90, 4 100 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 25. మీరు క్రాస్గా మల్టిప్లై చేస్తే 25 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 125. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ ఎ పెయింటింగ్ రైజెస్ ఫ్రమ్ 1,40,000 to 1,82,000. ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద పెయింటింగ్. మీరు క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే ఇంక్రీజ్ పర్సంటేజు ఆర్ డిక్రీజింగ్ పర్సంటేజు అంటే పర్సంటేజ్ వాల్యూ అడిగితే డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఆ వాల్యూస్ని రేషియోలోకి కన్వర్ట్ చేయండి. వాల్యూస్ని ఏం చేయాలి? రేషియోలోకి కన్వర్ట్ చేయండి. ఒరిజినల్ వాల్యూ ఎంత? యాక్చువల్గా 1,40,000. 1,40,000. న్యూ వాల్యూ ఎంత అవుతుంది? ఇంక్రీజ్ అయిన తర్వాత 1,82,000 అయింది. మనం ఏం చేయాలి? రేషియోలోకి కన్వర్ట్ చేయండి. ఈ 3 zeros ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 2తో క్యాన్సిలేషన్ చేస్తే 2 7 = 14 0, 2 9 18, 2 1 2. సో 70 కాస్త ఎంత అయింది? 91 అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 21 ఇంక్రీజ్ అయింది. ఎక్కడి నుంచి ఇంక్రీజ్ అయింది? ఈ 70 నుంచి. ఎప్పుడైనా సరే ఒరిజినల్ వాల్యూ అనేది సేమ్గా ఉంటుంది కాబట్టి మన కంపారిజన్ ఒరిజినల్తో చేయాలి. ఒరిజినల్ వాల్యూ ఎంత? 70 × 100. ఈ 0 0 క్యాన్సిల్. 7 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 30%. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటిది? ఎప్పుడైనా సరే వాల్యూ ఇచ్చినప్పుడు ఆ వాల్యూస్ని ఏం చేయాలి? రేషియోలోకి కన్వర్ట్ చేసిన తర్వాత ఇంక్రీజింగ్ పర్సంటేజ్ ఆర్ డిక్రీజింగ్ పర్సంటేజ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆదిత్య గాట్ 78% మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇఫ్ ఈ సెక్యూర్డ్ 663 మార్క్స్, ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్ అన్నాడు. చూడండి, మనకి మార్క్స్ వచ్చినప్పుడు 2 రకాలుగా చెప్పొచ్చు. నీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందంటే ఇక్కడ ఏం చెప్పాడు? 78%. అదే నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయంటే ఏం చెప్తున్నాడు? 663 అన్నాడు. అయితే మ్యాక్సిమం మార్క్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 78% వాల్యూ ఇచ్చాడు. ఎంత? 663. మ్యాక్సిమం మార్క్స్ ఎంత? 100% కదా. 100% వాల్యూ అనేది ఎంత అవుతుంది? మీరు 2తో క్యాన్సిలేషన్ చేస్తే 2 3 6, 2 9 18, అలాగే 2 50 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మీరు ఆప్షన్ బేస్ చేసుకుని చేయాలన్నా చేయొచ్చు, కానీ ఫస్ట్ ముందు క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత ఉంది? 9 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. మీరు అప్రాక్సిమేట్గా తీసుకున్నా సరే 10 టైమ్స్ కంటే మోర్ ఉందన్నమాట. సో 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 3 వస్తుంది? 7 కదా. సో 39 × 10 కంటే ఎక్కువ కాబట్టి 17 తీసుకోండి. 17 9 153, 17 3 51, 1 15 66. అంటే ఎగ్జాక్ట్గా 39 ఎన్నిసార్లు పోతుంది? 17 టైమ్స్. క్రాస్గా మల్టిప్లై చేయండి. 17 × 50, 17 5 ఎంత? 85, 1 0, 850. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 15% ఆఫ్ an alloy was silver. If in a quantity of alloy there was a 51 gram of silver, what was the quantity of the other element in the alloy అన్నాడు.
ప్రాపర్ జాగ్రత్తగా చూడండి. ఒక ఎల్లాయ్ అంటే ఒక మిక్చర్ అనమాట. ఆ మిక్చర్లో ఏమున్నాయి, సిల్వర్ ఉంది, ఇంకా సమ్ అదర్ ప్రాపర్టీ ఉందన్నమాట. ఆ టోటల్ ఎల్లాయ్ అనేది ఎంతో మనకు తెలియదు కాబట్టి అందరూ అనుకుంటారు 100% అనుకుంటారు. అందులో సిల్వర్ ఎంత ఉంది, 15% ఉంది. అయితే ఎగ్జాంపుల్ ఏం అనుకుంటారు, అదర్ ఎలిమెంటు ఎంతో మనకు కనుక్కోమన్నాడు. ఇప్పుడు టోటల్ మిక్చర్ 100% ఉంది, సిల్వర్ ఏమో 15% ఉంది, అదర్ కంటెంట్ ఎంత అవుతుంది, 85% అవుతుంది. ఇలా మనం డివైడ్ చేసాం. ఇది ఓవరాల్గా సిల్వర్ అనేది ఎంత ఉంది అన్నాడు, 51 గ్రామ్స్ అన్నాడు. పర్సంటేజ్ ప్రకారం సిల్వర్ ఎంత ఉంది, 15%. గ్రామ్ పరంగా ఎంత ఉంది, 51 గ్రామ్స్. ఏం కనుక్కోవాలి, 85% అనేది ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 5 3 15, 5 17 85, 3తో క్యాన్సిలేషన్ చేస్తే 17 3 మన క్రాస్గా మల్టిప్లై చేస్తే 17 × 17 దట్ ఈజ్ ఈక్వల్ టు 289 గ్రామ్స్. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. లాస్ట్ లైన్ చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏం అడిగాడు, అదర్ ఎలిమెంట్ అడిగాడు. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారు, 100% తీసుకుంటారు, అక్కడ ఆప్షన్ ఉండదు. ఒకవేళ ఆప్షన్ ఉన్నా సరే రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వన్, తాన్యా గాట్ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ 15% ఇన్ హర్ శాలరీ. ఇఫ్ హర్ ఎన్హాన్స్డ్ శాలరీ ఈజ్ 14,030, వాట్ ఈస్ ద ఒరిజినల్ శాలరీ అన్నాడు. ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి. తాన్యాకేమో ఇంక్రిమెంట్ వచ్చింది. ఎంత ఇంక్రిమెంట్ వచ్చింది, 15% ఇంక్రిమెంట్ అయింది. శాలరీ పెరిగిన తర్వాత ఎంత అయిందంట, 14,030 రూపీస్ అయింది. అయితే ఒరిజినల్ శాలరీ ఎంతో మనకు కనుక్కోవాలి. ఒకటి, ఒరిజినల్ శాలరీ ఎంతో మనకు తెలియదు. ఎంత అనుకుంటారు, 100% అనుకోండి. శాలరీ అనేది ఎంత హైక్ వచ్చింది, 15% హైక్ వచ్చింది. అప్పుడు న్యూ శాలరీ ఎంత అవుతుంది, 115% అవుతుంది. ఫస్ట్ ఈ పాయింట్ రాయాలి. అయితే ప్రాబ్లం మనకు శాలరీ ఇంక్రీజ్ అయిన శాలరీ ఇచ్చాడా, ఒరిజినల్ శాలరీ ఇచ్చాడా, ఇంక్రీజ్ అయిన శాలరీ ఇచ్చాడు. పర్సంటేజ్లో ఇంక్రీజ్ అయిన శాలరీ ఎంత, 115%. ప్రాబ్లంలో ఎంత ఉంది, 14030. నెక్స్ట్ ఏం చేయాలి, ఒరిజినల్ కదా, ఒరిజినల్ అంటే ఏం చేయాలి, 100% వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 5తో క్యాన్సిలేషన్ చేయండి. 5 2 10, 5 3 15, అలాగే 5 2 10 1 0, 20 సార్లు పోతుంది. ఇక్కడ మనం 23తో క్యాన్సిలేషన్ చేయాలి. సో 23 అనేది ప్రైమ్ నెంబర్. క్యాన్సిలేషన్ చేయాలంటే కష్టమే. జనరల్ వేలో చూద్దాం. ఫస్ట్ జనరల్ వే చూడండి, ఇంకా ఆప్షన్ మెథడ్లో ఏమైనా పాసిబిలిటీ ఉంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాల్యూ ఎంత ఉంది, 14030. 23 6 టైమ్ 7 టైమ్ తీసుకుంటే 140 అవుతుంది. 6 టైమ్ తీసుకోండి. 6 3 18, 6 2 12 1 13, ఇంకేం ఎంత మిగిలింది, 2 3, 23 1 23, 23 ఎగ్జాక్ట్ డివైడ్ అయింది. ఇక్కడ 0 కూడా ఉంది కదా. సో 6 10 టైమ్స్ 23 అనేది ఎగ్జాక్ట్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 6 1 0. క్రాస్గా మల్టిప్లై చేయండి. 6 1 0 × 20, 2 zeros వస్తాయి. 2 1 2, 2 6 ఎంత, 12. ఇలా క్యాలిక్యులేషన్ చేసాము. ఇది ఒక ప్రొసీజరు. అదే మీరు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయాలి అంటే ఇక్కడ మనం డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేద్దాం. డిజిటల్ సమ్ ఎందుకని, యూనిట్ ప్లేస్ వాల్యూ ఎందుకు కాదు, మొత్తం జీరోస్ ఉన్నాయి. డివిజిబిలిటీ రూల్స్ అనేవి మొత్తం మనం చెక్ చేయాలన్నా సరే కష్టమే. ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏముంది, ఆ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ ఉంది. అది ఎలాగో చూద్దాం ఒకసారి. 115 వాల్యూ ఎంత, 14030 అయితే 100% వాల్యూ అనేది ఎంత అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తారు, డిజిటల్ సమ్లో కన్వర్ట్ చేయండి. 1 + 1 2, 2 + 7 ఎంత, 2 + 5, ఈ వాల్యూ ఎంత అయింది, 7 అయింది. మొత్తం డిజిటల్ సమ్. ఇక్కడ డిజిటల్ సమ్ 1 + 4 5, 5 + 0 5, 5 + 3 8, డిజిటల్ సమ్ ఎంత 8. 100 ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. క్రాస్గా మల్టిప్లై చేయండి. 7 × x దట్ ఈజ్ ఈక్వల్ టు 8 1 ఎంత 8. అంటే నాకు రైట్ సైడ్ పార్ట్ ఎంత ఉండాలి, 8 రావాలి డిజిటల్ సమ్. ఇక్కడ ఎక్స్లో ఏ వాల్యూ తీసుకుంటే నాకు 8 వస్తుందో ఒకసారి చెక్ చేయండి. 1 + 2 ఎంత, 3, 3 + 4 7, 7 7 ఎంత 49, 9 + 3 ఎంత 13. డిజిటల్ సమ్ ఎంత వస్తుంది, 4 అవుతుంది. మనకు కావాల్సింది 8, ఆప్షన్ ఏ కాదు. 1 + 2 ఎంత 3 కదా,
సో 7 into 3 7 into 3 21 ఎంత అయింది 3 మనకు కావాల్సింది 8 సో ఆప్షన్ బి కూడా కాదు ఆప్షన్ సి చూడండి 1 + 2 3 3 + 3 ఎంత 6 7 into 6 ఎంత అవుతుంది 42 4 + 2 ఎంత 6 మనకు కావాల్సింది ఎంత 8 సో ఆప్షన్ సి కూడా కాదు ఇంకా డైరెక్ట్ ఇంకేం మిగిలింది ఆప్షన్ డి కాబట్టి ఆప్షన్ డి అవుతుంది కావాలంటే చెక్ చేద్దాం 1 + 2 3 3 + 2 ఎంత 5 7 into 5 ఎంత అవుతుంది 35 3 + 5 ఎంత 8 సో ఇట్ ఈస్ ఆన్సర్ ఓకే నాకు క్యాలిక్యులేషన్స్ రావు పెద్ద పెద్ద వాల్యూస్ నేను క్యాలిక్యులేషన్ చేయను అనుకుంటే మీరు డైరెక్ట్గా ఆప్షన్ ఎలిమినేషన్లో డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు నెక్స్ట్ వన్ ద ప్రైస్ ఆఫ్ ఎ టెలివిజన్ ఈజ్ 14,000 inclusive of VAT. If the rate of VAT is 12%, find the basic price of the television. Okay, basic price original price ఎంత 100%. ఇక్కడ యూజ్ చేశాడు ట్యాక్స్ కూడా ట్యాక్స్ ఎంత పడింది 12%. ఓవరాల్గా ప్రైస్ న్యూ ప్రైస్ ఎంత పడుతుంది 112%. ఇక్కడ 12% ఇంక్రీజ్ అయింది అని చెప్పకుండా ఏమన్నాడు ట్యాక్స్ కూడా ఇంక్లూడ్ చేశాడు అన్నాడు. ట్యాక్స్ ఇంక్లూడ్ చేసిన తర్వాత దాని యొక్క ప్రైస్ ఎంత 14,000. పర్సంటేజ్లో న్యూ ప్రైస్ ఎంత 112% అనేది దేనికి ఈక్వల్ అవుతుంది 14,000కి ఈక్వల్ అవుతుంది. బేసిక్ ప్రైస్ ఎంత 100% వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, క్యాన్సిలేషన్ చూడండి 14 దీన్ని 14 into 1000గా రాయొచ్చు కదా 14 8 సార్లు పోతుంది 4 2 4 25 అలాగే 2తో క్యాన్సిలేషన్ చేస్తే 1000 ఎన్ని సార్లు పోతుంది 500 టైమ్స్ పోతుంది. క్రాస్గా మల్టిప్లై చేయండి 25 into 5 100 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 12500. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. లేదు మీరు ఆప్షన్స్ ద్వారా డిజిటల్ సమ్ ఏమన్నా పాసిబిలిటీ అవుతుందేమో చూద్దాం. 112% వాల్యూ ఎంత 14000 అయితే 100% వాల్యూ అనేది ఎంత అవుతుంది మొత్తం డిజిటల్ సమ్ 1 + 1 2 + 2 ఎంత 4 1 + 4 ఎంత 5 ఇక్కడ 100 అంటే 1 కదా క్రాస్గా మల్టిప్లై చేయండి ఇక్కడ వాల్యూ x తీసుకోండి 4 into x ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఎంత 5 ఇక్కడ x ప్లస్ వాల్యూ ఏ తీసుకుంటే నాకు రైట్ సైడ్ వాల్యూ 5 రావాలి. 1 + 2 ఎంత 3 4 into 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 12 1 + 2 ఎంత 3 సో ఆప్షన్ ఏ కాదు. 1 + 3 ఎంత అవుతుంది 4 4 into 4 4 4 ఎంత 16 1 + 6 ఎంత 7 ఇది కూడా కాదు. 1 + 2 3 3 + 5 ఎంత 8 4 into 8 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 32 3 + 2 ఎంత 5 సో ఆప్షన్ సి కావచ్చు. ఆప్షన్ డి కూడా ఉంది కదా ఆప్షన్ డి ఎంత 1 + 3 4 4 + 5 ఎంత 9 4 into 9 9ని మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా సరే నాకు డిజిటల్ సమ్ ఎంత వస్తుంది 9 వస్తుంది. అదేలాగా 9 4 ఎంత 36 3 + 6 ఎంత 9 ఇది కూడా కాదు. డైరెక్ట్గా ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంచెం ప్రాక్టీస్ అవుతుందని చెప్తున్నాను. సో కొన్నిసార్లు పెద్ద పెద్ద వాల్యూస్ వస్తాయి ఆ క్యాలిక్యులేషన్స్ మనం చేయలేము అప్పుడు మీరు డిజిటల్ సమ్ కాన్సెప్ట్ ద్వారా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ వన్ నీడ్స్ టు స్కోర్ 34% టు పాస్ ఎ టెస్ట్ ద పాస్ మార్క్స్ అవుట్ ఆఫ్ 40 వుడ్ బి. క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను పాస్ అవ్వాలంటే నాకు ఎంత పర్సంటేజ్ రావాలి 34% రావాలి. ఓకే, అయితే టోటల్ మార్క్స్ ఏంటంట 40 మార్క్స్ అంట. ఆ 40 మార్క్స్కి ఎంత పాస్ మార్క్స్ రావాలో మనం కనుక్కోవాలి. పర్సంటేజ్లో టోటల్ మార్క్స్ ఎంత 100%. మార్క్స్లో టోటల్ ఎంత 40. 34% అంటే నాకు ఎన్ని మార్క్స్ రావాలో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది 2 2 5 క్రాస్గా మీరు మల్టిప్లై చేస్తే ఇది x అనుకుంటే 5 into x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 34 into 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 68. x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 68/5 5 1 5 తర్వాత 18 5 3 15 మళ్ళీ 3 ఉంది పాయింట్ పెడితే 30 5 6 30 13.6 రావాలి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్.
మీరు ఇక్కడ కూడా డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తారంటే చేయొచ్చు. 100% అనేది 40 అయితే 34% అనేది ఎంత అవుతుంది? డిజిటల్ సమ్ ఈ వాల్యూ ఎంత? 1. డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? 4. దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత? 7. ఈ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. క్రాస్గా మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ 4 ఎంత? 28. 28 అంటే డిజిటల్ సమ్ ఎంత? 2 + 8 10 అంటే ఎంత వస్తుంది? 1 రావాలి. సో మీరు ఆప్షన్లో ఏ నెంబర్ తీసుకుంటే డిజిటల్ సమ్ 1 వస్తుంది. చూడండి, 1 + 3 ఎంత? 4. 4 + 2 ఎంత? 6. ఇది కాదు. 1 + 4 5. 5 + 2 ఎంత? 7. ఇది కూడా కాదు. 1 + 3 4. 4 + 6 ఎంత? 10. 10 అంటే డిజిటల్ సమ్ ఎంత? 1. ఇది కావచ్చు. అలాగే 1 + 4 5. 5 + 6 ఎంత? 11. 11 అంటే ఎంత వస్తుంది? 2 అవుతుంది. ఇది కూడా కాదు. డైరెక్ట్గా ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నాకు క్యాలిక్యులేషన్స్ రావు అనుకునే వాళ్ళు డైరెక్ట్గా డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, an electrical bulb was bought at 4,200. Its value depreciates at the rate of 8% per annum. Its value after 1 year అన్నాడు. ఓకే, జనరల్గా ఒక ఎలక్ట్రికల్ బల్బుని 4,200 కొన్నాడంట. అది 8% డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయిన తర్వాత దాని యొక్క వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఒరిజినల్ నెంబర్ ఎంత మనకు తెలియదు కాబట్టి ఎంత అనుకుంటారు? 100%. ఎంత డిక్రీజ్ అయింది? 8%. అంటే న్యూ వాల్యూ ఎంత అవుతుంది? 92% వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. పర్సంటేజ్లో ఒరిజినల్ వాల్యూ ఎంత? 100%. ప్రాబ్లంలో ఒరిజినల్ ప్రైస్ ఎంత కొన్నాడు? 4,200. తగ్గిన తర్వాత దాని యొక్క ప్రైస్ ఎంత ఉంది? 92% ఉంది. ఆ 92% వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 92 × 42. ఇక్కడ మనం యూనిట్ ప్లేస్ వాల్యూ అప్లై చేసామనుకో 2 2s ఎంత? 4 రావాలి. ఇక్కడ 4 ఉంది. ఆప్షన్ బి 4 లేదు. ఆప్షన్ డి 4 లేదు. ఆప్షన్ సి కూడా 4 ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ కావచ్చు. మనం ఇక్కడ డిజిటల్ సమ్ చేయడానికి కూడా చూడండి, మొత్తం నెంబర్స్ సేమ్. ఇక్కడ 3 6 8 4 ఉంది. 3 ఉంది, 6 ఉంది, 8 ఉంది, 4 ఉంది. డిజిటల్ సమ్ చేసినా సరే రెండు నెంబర్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గానే వస్తాయి. ఇంకా డైరెక్ట్గా మల్టిప్లై చేయాల్సింది. 2 2s 4, 2 9s 18, 4 2s 8, 4 6s 36, 4 8 + 8 16, 8 3 3 8 6 4. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇన్ అ టెస్ట్ Charan secured 54 marks. That was also equivalent to the obtaining 72% marks. How many marks was the test out of? ఏమన్నాడు? చరణ్కి 54 మార్క్స్ వచ్చినాయంట. ఈ 54 మార్క్స్ అనేవి దేనికి ఈక్వల్ అంట? 72% ఈక్వల్ అంట. పర్సంటేజ్ అడిగితే నీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందంటే 72% వచ్చింది. ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 54 మార్క్స్ వచ్చింది. అయితే ఒరిజినల్గా ఆ టెస్ట్ స్కోర్ ఎంతో మనం కనుక్కోవాలి. 72% వాల్యూ ఎంత అయింది? 54 అయింది. 100% వాల్యూ ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 9 8 72, 9 6 54, మళ్ళీ 2 4 8, 2 3 4తో క్యాన్సిలేషన్ చేస్తే 25. 25 × 3, 25 × 3 ఎంత అవుతుంది? 75. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నేను తీసుకున్న ప్రతి క్వశ్చన్ ఏఎల్పి టెక్నీషియన్స్లో ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్నే తీసుకున్నాను. క్లియర్గా నేను మెన్షన్ కూడా చేస్తున్నాను ఏ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది అనేది. నెక్స్ట్ వన్, ఆకాష్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ 9,600. హిజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఈజ్ 60% ఆఫ్ హిజ్ ఇన్కమ్. వాట్ ఈజ్ హిజ్ సేవింగ్ పర్ మంత్? చూడండి జాగ్రత్తగా. టోటల్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్పొచ్చు? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అని చెప్పొచ్చు. అంతే కదా. నాకు ఇన్కమ్ వస్తుందంటే ఏం చేస్తాను? ఫస్ట్ కొంత ఖర్చు పెడతాను, తర్వాత ఏం చేస్తాను? కొంత సేవ్ చేస్తాను. టోటల్ మంత్లీ ఇన్కమ్ మనకు తెలియదు కాబట్టి 100% అనుకోండి. అందులో ఎంత ఖర్చు పెడుతున్నాడు? 60% ఖర్చు పెడుతున్నాడు. ఇంకా రిమైనింగ్ ఎంత సేవ్ చేస్తాడు? 40% కదా సేవ్ చేసేది. సో ఈ 40% వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ప్రాబ్లంలో ఇన్కమ్ ఎంత ఇచ్చాడు? 9,600 ఇచ్చాడు. పర్సంటేజ్లో ఇన్కమ్ ఎంత ఉంది? 100%. ఈ 100% అనేది 9,600 అయింది. ఏం కనుక్కోవాలి? సేవింగ్. పర్సంటేజ్లో సేవింగ్ ఎంత ఉంది? 40% వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్, క్రాస్గా మల్టిప్లై చేస్తే 96 ×
40 రావాలి. ఈవెన్ ప్లేస్లో కంపల్సరీగా 0 ఉండాలి. అన్నిట్లో 0 ఉంది. 4 ఆళ్ళు ఎంత 24. తర్వాత సెకండ్ డిజిట్ 4 ఉండాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. మనం ఓన్లీ ఆప్షన్ బి, డి మాత్రమే ఎలిమినేట్ చేసాము. రిమైనింగ్ క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. 4 ఆళ్ళు ఎంత 24, 4 9 ఎంత 36, ఒక 2 38, ఒక 0 3840. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. లేదు మీరు డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తారంటే దీనికి అంత అవసరం లేదు, ఎందుకంటే 4తోనే మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వీరా స్పెండ్స్ 15% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఆన్ ద హౌస్ రెంట్ and 60% of the rest on household expenditure. If he saves 2200 rupees, what is his monthly income? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతున్నాడు. ఫస్ట్ ఏం చేశాడు, 50% మంత్లీ ఇన్కమ్ని ఏం చేశాడు, హౌస్ రెంట్కి యూజ్ చేశాడు. తర్వాత మిగిలిన దాంట్లో 60% దేన్ని ఖర్చు పెట్టాడు, హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాడు. ఇంకా రిమైనింగ్ ఎంత సేవ్ అయిందంట, 2210 సేవ్ అయింది. మంత్లీ ఇన్కమ్ ఎంతో కనుక్కోవాలి. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్, మంత్లీ ఇన్కమ్ నాకు తెలియదు కాబట్టి ఎంత అనుకుంటాను, 100% అనుకుంటాను. ఇందులో స్టార్టింగ్లో నేను ఎంత ఖర్చు పెట్టాను, హౌస్ రెంట్ కోసం 15%. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, 85 ఉంది. ఈ 85లో ఈసారి ఏం చేశాను, 60% ఆఫ్ ది రెస్ట్ ఆన్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. ఈ 84లో 60% దేని ఖర్చు పెట్టాను, నేను హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్కి ఖర్చు పెట్టాను. 85లో 60% మనం కనుక్కోవాలి. 85 × 60/100. 0 0 క్యాన్సిల్, 2 3 2 5 5 ఎన్నిసార్లు పోతుంది, 17 సార్లు పోతుంది. 17 3 ఎంత 51, అంటే 51% ఖర్చు అయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, నా మిగిలిన దాంట్లో 85%లో ఎంత ఖర్చు పెట్టాను, 51% ఖర్చు పెట్టాను. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, 34% నాకు మిగిలింది, సేవ్ చేసింది. ప్రాబ్లంలో ఎంత సేవ్ చేస్తున్నాడు, 2210 సేవ్ చేస్తున్నాడు అనమాట. సో 34% అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 2210కి ఈక్వల్ అవుతుంది. 100% వాల్యూ మంత్లీ ఇన్కమే కదా, 100% వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలి. 17 2 34, 17 1 17, తర్వాత ఎంత ఉంది 5 అంటే 51, 17 3 51 0. నెక్స్ట్ 2తో క్యాన్సిలేషన్ చేస్తే 2 6 12, 2 5 10, క్రాస్గా మల్టిప్లై చేయండి, 6500. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇది జనరల్ ప్రొసీజర్. ఇంత మొత్తం లేకుండా డైరెక్ట్గా సింగిల్ లైన్లో షార్ట్ కట్లో ఎలా చేయాలి, ఓకే అది ఎలా చూడండి. మంత్లీ ఇన్కమ్ ఎంతో మనకు తెలియదు కాబట్టి టెక్స్ అనుకోండి. స్టార్టింగ్ ఎంత ఖర్చు పెట్టాడు, 15%. ఎప్పుడైనా సరే మీకు రెస్ట్ వచ్చిందంటే రిమైనింగ్ తీసుకోండి, ఓకే 15%. రిమైనింగ్ ఎంత ఉంది, 85%. 85% ఎలా రాయొచ్చు, 85/100. తర్వాత 60% ఆఫ్ ది రెస్ట్ అన్నాడు. 60%లో రిమైనింగ్ ఎంత ఉంది, 40%. ఎలా రాయొచ్చు, 40/100. మొత్తం సేవింగ్ ఎంత, 2210. ఓకే, ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. 17 5 85, 17 1 17. నెక్స్ట్ 5 17 3 51. నేను 5తో క్యాన్సిల్ చేస్తే 5 20 సార్లు పోతుంది. నెక్స్ట్ 4 ఎన్ని సార్లు పోతుంది, 25 సార్లు పోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 20 × 25 × 13. 25 20 ఎంత, 22 50 అంటే 500. 500 × 13 ఎంత వస్తుంది, 6500. 6500. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇదేమో జనరల్ ప్రొసీజర్, ఇదేమో కరెక్ట్గా లాజికల్ మెథడ్. ఎప్పుడైనా సరే మీకు రెస్ట్ మిగిలిన దాంట్లో నుంచి ఇంత ఖర్చు పెట్టాడు, మళ్ళీ మిగిలిన దాంట్లో నుంచి ఇంత ఖర్చు పెట్టాడు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే డైరెక్ట్గా మీరు స్టార్టింగ్ నుంచి రిమైనింగ్ వాల్యూ తీసుకోండి. 15లో రిమైనింగ్ 85%, 60లో రిమైనింగ్ 40%, దానికి ఈక్వల్ అవుతుంది. ప్రాబ్లం ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఏఎల్పి టెక్నీషియన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. కంపల్సరీగా మీరు ఎగ్జామ్కి ముందు ఈ 60 days మ్యారథాన్ సిరీస్ని కంప్లీట్ చేయండి. తప్పకుండా మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.